తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురుగారు చక్రవర్తి గారి దగ్గర చక్రవర్తి ఎలా జాయిన్ అయ్యంటే మా అన్నయ్యలు అక్కడ వాయిస్తుంటారు రికార్డింగ్. నేను వెళ్ళి పికప్ చేసి రావాలి కారులో. నేను డ్రైవింగ్ చేసేవాడిని, కొంచెం డ్రైవర్ పనులు ఇంట్లో పని పాట లేదుగా, ఏదో పనులు నేను వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ మోయటం, అన్నయ్యలన్నీ కారులో పెట్టి మళ్ళీ నేను డ్రైవ్ చేసిన ఇంటికి రావటం. ఇలా కూడా మా అన్నయ్య చూసారు, చక్రవర్తి గారు చూసి ఎరా వీడు ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తాడు వీడు ఊరు పోరకటం ఇలా కూడా రే వచ్చారా ఒకరోజు మంచి రోజు చూసి వచ్చేసి అన్నాడు. ఏం చేస్తాడు గిటార్ వాయిస్తున్నా అన్నాను. చక్రవర్తి గారు మంచి రోజు చూసి వచ్చేసాను. కరెక్ట్గా ఇంటికి మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని గిటార్ తీసుకొని ఆటో ఎక్కా, అంతే. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అక్కడ నుండి గురుగారితో దాదాపు ఒక 8 years చక్రవర్తి గారితో. 8 years గిటార్ కంపోజింగ్లో గిటారిస్ట్గా. అక్కడ నుండి ఎంతవరకు వెళ్ళానంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయటం సొంతంగా. ఆయన ఇచ్చేవాడు. ఓకే, ఈ రీల్ నువ్వు కంపోజ్ చేయి. ఇప్పుడు హెవీ రీల్స్ వచ్చింది అనుకో, నేను కూడా అడిగేవాడు, అన్నయ్య ఈ రీల్ నేను కంపోజ్ చేస్తాను అంటే రీరికార్డింగ్స్ టైం. ఇలా సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్స్ కూడా రై ఈ సాంగ్ నువ్వు బ్యాక్గ్రౌండ్ వేసి ఆ స్టేజ్కి నేను ఎదిగా. ఓ గ్రేట్. ఆయన ఎంకరేజ్మెంట్ తోటి, అదే ఆయన ఆశిస్సు లేదు. అక్కడ నుండి ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఓకే, చక్రవర్తి గారు నాకు మెయిన్ గురు. సార్ నేను ఇంకొక విచిత్రమైన డౌట్. నార్మల్గా అంటే వేటూరు గారు కూడా నాకు చెప్పిన మాట, చక్రవర్తి గారికి అసలు సంగీతం రాదు, సంగీతం నాలెడ్జే లేదు, లెర్నింగ్ లేదు. ఆయన సంగీత దర్శకుడు అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న డౌట్ వచ్చినప్పుడు బాలు గారు ఎక్కువగా చక్రవర్తి గారిని నువ్వు సంగీత దర్శకుడు అవ్వు, డైరెక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చని ఎంకరేజ్ చేశారు. బాలుగారే చెప్పారు నాకు ఆ విషయం. ఇప్పుడు అతనికి ఏ రకమైన పరిజ్ఞానంతో ఆయన అంత గొప్ప సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు? ఎన్ని సినిమాలు చేశాడు ఆయన? దాదాపు 800 సినిమాలు. అదే సార్, అంటే సంగీతం రానోడు మ్యూజిక్ చేయలేడా? అంటే సంగీతం వచ్చినోడు మ్యూజిక్ చేయాలి? మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఇప్పుడు మన సంగీతం అంటే మెయిన్గా కంపోజింగ్ నాలెడ్జ్ కావాలి, శృతిలో పాడాలి, తాళంలో పాడాలి. అయితే ఆ నాలెడ్జ్ ఉంది, ఇంకా దానికి ఇంకేం కావాలి? క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, ఇంకా మోర్ దెన్ దట్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది చక్రవర్తి గారికి. అంటే మీరు ఇక్కడ పాయింట్ మీరు ఆన్సర్ చెయ్యాలి. ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడులాగా ఏదో వచ్చేసి అయిపోతాము అంటే కాదు. అప్పుడు ఒక ఘంటసాల గారు, ఒక ఎస్రాజ్ గారు, ఓ పెండ్యాల్ గారు, ఓ మహాదేవన్ గారు, అనుభవాలు, ఇలాంటి వాళ్ళు, చలపతిరారు, ఇలాంటి వాళ్ళ మధ్య చక్రవర్తి గారు బయటకు వచ్చారు. ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ చేశాడు ఆయన ఒక లెజెండ్ అయిపోయాడు మధ్య నుంచి. అవును, దానికి అసలు కాంట్రిబ్యూట్ చేసిన లేకపోతే చక్రవర్తి గారు అంటే మీరు ఎందుకంటే ఆయనతో పాటు మీ ఉద్దేశంలో మ్యూజిక్ వచ్చే హార్మోనియం వాయించినోడు మ్యూజిక్ తెలిసినోడు మీ దృష్టిలో అదా? లేకపోతే గిటార్ వాయించినోడు వాడికి మ్యూజిక్ వచ్చాను అనుకుంటారా? ఆయనకి ఏది ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు చక్రవర్తి గారు. అవును, సత్యం గారు కూడా అంతే, ఏ ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు. సత్యం గారు కూడా అంతేనా? ఆయన అంతే, ఆయన హార్మోనియం కూడా వాయించాడు. ఆయన ఒక దగ్గా పెట్టుకొని తబలా దగ్గలు, ఆ దగ్గాను కొడుతూ కంపోజ్ చేస్తాడు. ఎటువంటి మెలడీస్ కంపోజ్ చేశాడు ఆయన. అమ్మో, అందువల్ల ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎందుకంటే మ్యూజిక్ రాదు అని అన్నమాట చాలా తప్పు. ఓకే, నేను స్వతహాగా అక్కడ నా గురువు దగ్గర ఉన్నాను నేను. ఆయన ఒక పేపర్లో పెట్టగానే రాసి, వేటూరు గారు రాసిన, వీటూరు గారు రాసిన, ఆత్రేయ గారు రాసి ఇలా పెడితే విత్ ఇన్ మినిట్స్ పాట అయిపోద్ది. ఒకటే ట్యూన్ కొడతాడు, అంత క్యాచీగా ఉంటుంది సాంగ్. ఆ నాలెడ్జ్ ఎక్కడ నుండి వచ్చిందంటారు? అదే నేను ఆయన రాగాలు తెలియదు. ఆయన కొన్ని రాగాలు కొన్ని మా మనసులో పెట్టుకుంటాడు, దాంతో చేస్తాడు. పైగా హిందీ సాంగ్స్ ఇన్స్పిరేషన్తో చేయడు. అది నాకు తెలుసు. ఆయన అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఆయన సత్యం గారు అన్న కొద్దిగా ఆయన ఇన్స్పిరేషన్ తోటి కొంచెం మదన్ మోహన్ గారిది అందరిది, అవును, ఎస్డి బర్మన్ గారిది, ఆర్డి బర్మన్ గారిది కొంచెం ఆయన తీసుకొని చేస్తాడు. సత్యం గారికి హిందీ పాటల్లో ఎన్సైక్లోపీడియా ఆయన. అవును, ఏ మిడ్-నైట్ 30 లేపు అడిగినా ఏ పాటను పాడతాడు. ఎస్, చక్రవర్తి గారు హిందీ అసలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, లేదు, అన్ని ఒరిజినల్ ట్యూన్స్. ఒరిజినల్ చేసుకో. శారద అసలు చీకటి వెలుగులు, మల్లెపువ్వు, ఎటువంటి మ్యూజికల్స్. అయ్యో బాక్స్ ఆఫీస్ మ్యూజికల్స్ అన్ని. అయ్యో అసలు అంటే మ్యూజిక్ రానోడు చేశాడు అయ్యింది. అదే నాకు అదే తప్పు, అదే వీళ్ళకి తెలియదు. ఆయనలో ఉన్న నాలెడ్జ్ బయట వాళ్ళకి చూపించుకోడు. ఆయన ఈస్ అల్టిమేట్ కంపోజర్ తెలుసా, మోర్ క్రియేటివ్ కంపోజర్. మీకు ఆ రోజుల్లో ఒక రుద్రవీణ అని ఉండేది, గోటు వాద్యం లాగా. ఆ వీణతో ఒక సినిమా మొత్తం రికార్డింగ్ చేసాడండి. ఎవరిది? యు విశ్వేశ్వరరావు గారిది సినిమా మార్పు తీర్పు ఓర్పులు అని వచ్చేది. ఆయన తీర్పు అనే సినిమాకి ఏదో జస్ట్ ఒక రుద్రవీణతోటి ఎక్స్పెరిమెంట్స్ ఆ రోజులో చేశాడు చక్రవర్తి గారు. ఎవరు ఇళయరాజా చేయలేదు, ఎవ్వడూ చేయలే. చక్రవర్తి గారు అంత ఎక్స్పెరిమెంటల్ కంపోజర్,
చాలా హైలీ నాలెడ్జ్ కంపోజ్. ఆయన చూస్తే అందరూ వీడికి మ్యూజిక్ రాదు అనుకుంటారు. అంటే స్వరాలు చెప్తాను మ్యూజిక్, స్వరాలు రాని మ్యూజిక్ తెలియదు అడిగి చెప్తా. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే వేటూరు గారు అన్నారు నాతో, ఒక ఇన్స్పిరేషన్తో అయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఎందుకంటే వెంకట గారికి ఎందుకు ఆయన మీద కోపం అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి పల్లవి లిరిక్ ఆయనే ఇచ్చేస్తాడు, చక్రవర్తి గారు ఇస్తాడు. అవునావా? నేనే సాక్షి దానికి. ప్రతి పాట ఆయన చేసిన ప్రతి పాట ఆల్మోస్ట్ ఆల్ పల్లవి చక్రవర్తి గారిది. అంతేనా? ఓపెనింగ్ బర్డ్స్ పుట్టింటోళ్ళు తరిమేశారు జింక్ చిక్కిన్ ఆ కుచాటు పిందెడిసే ఎన్ని. ఇంకా తర్వాత ప్రేమాభిషేకంలో తిరుపతికి వస్తాను ఏదో పాట ఇది, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న, అది దేవి మౌనమా, అది అన్ని పల్లవులు ఓపెనింగ్ ఆయన లిరిక్స్ ఇచ్చేవాడు. ఒక దేవత గుడిలో సాంగోటి అది మేబీ అయి ఉండొచ్చు. అది కూడా రోజా, ఇది మన వేటగాడు సినిమాలో జాబిలితో చెప్పన ఓపెనింగ్ లిరిక్ అయింది. ఓకే, ఇలాగా ఆ నాలెడ్జ్ ఎక్కువ ఆయనకి. పాటని కమర్షియల్గా ఇట్స్ అ కమర్షియల్ కంపోజర్ యాజ్ వెల్ యాజ్ మంచి క్లాసికల్ కంపోజర్ కూడా ఆయన. బ్రహ్మాండంగా అసలు ఆయన చేసి చీకటి వెలుగులు ఎటువంటి పాటలమ్మా. అవును, తర్వాత చీకటి వెలుగుల శారదలో ఎటువంటి పాటలు, కన్యవధువుగా మారేది ఏం పాట అదే, శారద నిన్ను చేర అసలు సిగ్గ యా ట్యూన్ అండి. కన్యవధువుగా మారేది జీవితంలో ఒకేసారి ఆ వధువలపే పొంగేది ఈనాడే. నాకు చాలా మంది చక్రవర్తి గారి మీద అలా బ్యాడ్గా చెప్పడం నాకు నాకు చాలా కోపం వచ్చేది. అంటే తక్కువ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్, జనరల్గా మీరు నమ్ముతారుగా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నది. ఎస్, అయితే ఇక్కడ నాకు ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ అనమాట. ఈయనకు పక్కన సంగీతం రాదంటారు, ఈయన చేసిన పాటలు మీరు ఇందాక అన్నట్టుగా మల్లెపువ్వు కానీ, శారద కానీ, చీకటి వెలుగులు కానీ, ఆయన ఆ చిన్న మాట ఎవరన్నా చేయగలరు? ఎవరండి ఎవరన్నా? చిన్న మాట ఒక చిన్న మాట చాలా విచిత్రంగా ఉంటుందంట ట్యూన్. ఏ కంపోజిషన్ చూడండి, భలే కంపోజిషన్. నేను అప్పుడు కరెక్ట్గా మల్లెపూ టైంకి నేను జాయిన్ అయ్యాను రీ రికార్డింగ్కి. ఓకే, రీ రికార్డింగ్కి జాయిన్ అయ్యాను గురుగారి దగ్గర. అక్కడ నుండి చాలా సినిమాలు నేను కంపోజింగ్ లేకపోతే కంపోజింగ్ క్యాన్సిల్ చేసేవాడు ఆయన. అంటే అంత అలవాటు అయిపోయింది. నేను ఉండాలి గిటార్ వాయిస్తుంటే ఈల్ గెట్ ఇన్స్పిరేషన్. కార్డ్స్, గిటార్ కార్డ్స్, ప్యాటర్న్స్, రిథమ్ ప్యాటర్న్స్ కూడా వచ్చేది గిటార్ బాగా. అవును, ప్యాటర్న్స్ వాయిస్తుంటే దాంతో పాటు కంపోజ్ చేసేవాడు ఆయన. అది మాకు బాగా జల్లయ్యాం. అందువల్ల ఒకనొక టైంలో మా అన్నయ్యలు ఏమంటే అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటున్నారు అందరూ. మమ్మల్ని కూడా వీడిని ఎక్కడ పంపించేస్తుండే, వేరే ఎక్కడ వాయిస్తున్నాడు, రాయ్ మీరంతా వెళ్ళిపోండి రా, వాడు నాకు కావాలరా అన్నాడు చక్రవర్తి గారు. అదే అంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అంత ఇష్టం నేనంటే చక్రవర్తి. ఇంకోటి ఏంటి, రాయ్ వాడు నా కులంలో వాడికి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఇది ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక కొడుకులాగా, ఒక ఫ్రెండ్ లాగా,